హరి ఓం. శ్రీ సద్గురుదేవాయ నమః. నిర్జీవములైనవన్నీ ప్రవాహ జలములో కొట్టుకొని పోతాయి. ప్రాణం లేనివన్నీ నీటిలో పైకి తేలిపోతాయి కదూ, తేలిపోతాయి, ప్రవాహ జలంలో కొట్టుకుపోతాయి. కానీ ఎదురు ఈదలేవు కదా. అయితే ప్రాణము గల జీవులైతే ఎదురుతాయి. అలాగుననే జ్ఞానహీనుడు సంసార ప్రవాహంలో కొట్టుకుపోతాడు. జ్ఞాన చైతన్యము గలవాడు ప్రకృతికి ఎదిరిగి పరమాత్మని చేరగలడు. ప్రాణం లేని వస్తువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ప్రాణం ఎదిరిది కట్టు చేరుకోగలుగుతాయి. అలాగే జ్ఞానహీనుడు తన స్వరూప జ్ఞానము లేనివాడు సంసార ప్రవాహంలో పడి దేహం అనే శవాన్ని నేను అనుకోవడం చేత అది శవం కాబట్టి కొట్టుకుపోతాడు. అయితే జ్ఞాన చైతన్యం గలవాడో నేను శివస్వరూపమును శాస్త్రితుడను అన్నటువంటి అనుభవంలో స్థిరపడిన వాడు ప్రకృతికి ఎదిరిది పరమాత్మను చేరదు. ప్రకృతి ఏమాత్రము ఎన్ని రకాలుగా తను అడ్డుకున్నా దాన్ని ఎదురీయగలుగుతాడు. అంటే ప్రకృతి అన్నది కలిగి తొలిగేది, క్షణక్షణానికి మారేది, శాశ్వతత్వము లేనిది. అవునా? అవును. నేను దాని మార్పులన్నీ తెలుసుకోగలుగుతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపమునై ఉన్నానన్న నిరంతర స్వరూప చింత వల్ల ప్రకృతి వ్యామోహాలన్నిటినీ అవలీలుగా దాటిపోతాడు. అలా దాటిపోయినప్పుడు తానే పరబ్రహ్మం అవుతాడు. కాబట్టి మరి నిర్జీవమైన జీవులు కొట్టుకుపోయినట్లుగా, ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా జ్ఞానహీనుడు ఈ సందేహం నేననుకున్న భ్రాంతిలో పడి సంసార సాగరంలో కొట్టుకుపోతూ ఉంటాడు. స్వరూప జ్ఞానము నెరిగిన చైతన్యము గలవాడు ప్రకృతిని అవలీలగా దాటగలుగుతాడు. ప్రకృతి అంటే తెలుసు కదా, మోహ పెట్టేవన్నీను ఎప్పుడు మోహ పెడతాయి? అవి సత్యాలు నిత్యాలు అనుకుంటేను. ఎవడైతే ఇవి కలిగి తొలుగుతున్నాయి, ఇవన్నీ మార్పు చెందేవే, శాశ్వతమైన వస్తువు ఏదీ లేదు. ఆ మార్పులు చెందే వాటిలన్నిటిలోనూ మార్పుల్ని తెలుసుకుంటూ కలగక తొలగక ఉన్నవాడని నేను అన్న స్థిర నిశ్చయంతో ప్రకృతిలోని మార్పులకి దేనికి చెలించకుండా ఎవడైతే స్థిరుడై నిలిచి ఉంటాడో అతడు ఆ పరమాత్మను పొందగలుగుతాడు. కాబట్టి అట్టి స్థిర నిశ్చయంతో ఈ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు, ఈ ప్రకృతి అంటే శరీరంలో కూడా వచ్చే మార్పులు, మనసులో వచ్చే అన్ని మార్పులే. మార్పులేంది ఏదైనా ఉందా? లేదంతా పోయేది. మార్పులే ప్రకృతి. అవి ఎన్ని మారుతున్నా మరి దండలో దారంలాగా నేనన్న స్పృహ మారకుండా నిలిచి ఉంది కదా. దాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఈ మారేవేవి నన్ను ఏమీ చెయ్యలేవు. మారని సత్పదార్థమును నేను, ఆ పరమాత్మను నేను అన్న స్థిర నిశ్చయంతో ఉన్నవాడు శాశ్వత పరబ్రహ్మమును పొందగలుగుతాడు అని తెలియజేసిన శ్రీ మలయాళ సద్గురుదేవులకు సహస్రకోటి వందనములు.